హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పదవి విరమణ చేసిన ఎప్పుడైతే జూలై 1 2018 తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అండి. వాటి గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే 2018 జూలై 1 తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వం 16 లక్షలకు పెంచిన గ్రాడ్యుటీని మాకు అమలు చేయమని హైకోర్టులో కేసు వేయడం జరిగిందండి. ఈ కేసు ప్రస్తుతం హియరింగ్ దశలో అయితే ఉన్నది. నిన్నటి రోజున ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకి గ్రాడ్యుటీ సంబంధించి 2010 పిఆర్సీకి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి. యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ గ్రాడ్యుటీ అనేది ఉద్యోగుల హక్కు, యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చిందేమీ కాదు అని పిటిషన్ను కొట్టివేసిన సంగతి మనకు తెలిసిందే. పదవి విరమణ చేసిన లేదా మరణించిన పెంచిన గ్రాడ్యుటీని ఇవ్వాలనేది తీర్మానించారండి. ఈ పెంచిన గ్రాడ్యుటీ అనేది 2010 నుంచి అమలవుతుందని యాజమాన్యం కోర్టుకు తెలియజేసిందండి. గౌరవ కోర్టు వారైతే పెంచిన తేదీ నుంచి కాకుండా 2007 నుంచి 2011 మధ్య పదవి విరమణ చేసిన వారందరికీ అమలు చేయమని వాస్తవంగా తెలియజేయడం జరిగింది. గ్రాడ్యుటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ 2022 అమలు చేస్తూ గ్రాడ్యుటీ జనవరి 17, 2022 నుంచి పెంచిన 16 లక్షలు అమలవుతుందనేది జీవో నెంబర్ 2 ఇచ్చారు. గతంలో ఈ విధంగా ఇవ్వలేదు. పెంచిన లేదా తగ్గించిన పిఆర్సీకి మాత్రమే అమలవుతుందని దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చినది. పెంచిన గ్రాడ్యుటీ అమలు చేయమని జూలై 1, 2018 తర్వాత పదవి విరమణ చేసిన వారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లాయర్ల ద్వారా అయితే హైకోర్టులో కేసులు వేయడం జరిగిందండి. ఇది ఇల్లీగల్ అండ్ వైలేటెడ్ ఆఫ్ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని పిటిషన్లో పేర్కొన్నారండి. ఈ కేసు రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం హియరింగ్ దశలో ఉంది. 2023 సెప్టెంబర్లో వాయిదా పడిన తర్వాత ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ అయితే అందుబాటులో లేవు. గ్రాడ్యుటీకి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ విధంగానే అమలు చేయకపోవడం వలన 2005 అలాగే 2010 మరియు 2015 పిఆర్సీలో సమస్యలు వచ్చినప్పుడు పెన్షనర్లు కేసులు వేయడం ద్వారా అనుకూలమైన తీర్పులు అయితే పొందారండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేసిన పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇస్తూ పిటిషన్లను కొట్టివేశారు. నిన్నటి రోజున తెలంగాణ గౌరవ హైకోర్టు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు శుభపరిణామము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెన్షనర్లకు కూడా కేసు హియరింగ్ మొదలైనట్లయితే తుది తీర్పు అనుకూలంగానే రావచ్చు అనుకుంటున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం గత పిఆర్సీలకు భిన్నంగా గ్రాడ్యుటీని 2022 జనవరి నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ విధానము పిఆర్సీ నిబంధనలకు విరుద్ధమని, ఎందుకంటే పిఆర్సీ కమిషన్ ఏదన్నా పెంచాలన్నా తగ్గించాలన్నా పిఆర్సీకి సంబంధించిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందండి. దీనికి విరుద్ధంగా తదుపరి పదవి విరమణ చేసిన వారికి అయితే అసలు అమలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 2021 డిసెంబర్ నెలలో పదవి విరమణ చేశారు అనుకుందాం. పెంచిన గ్రాట్యుటీ అనేది జనవరి నెల 2022 నుంచి అమలు చేశారు. సదరు ఉద్యోగి నెలల వ్యవధిలో 4 లక్షల రూపాయలైతే కోల్పోయారు. అలాగే మిగిలిన పెన్షనర్లు కూడా 4 లక్షల రూపాయల వరకు అయితే కోల్పోయారండి. ఈ తీర్పును అయితే జూలై 1, 2018 తర్వాత పదవి విరమణ చేసిన వారికి ఊరట కలిగిస్తుందండి. భవిష్యత్తులో గ్రాడ్యుటీ పెంపుకు సంబంధించి మనకు కూడా అమలయ్యే తీర్పు అయితే వస్తుందని ఏపీ పెన్షనర్లంతా కూడా ఆశిస్తున్నారు ఫ్రెండ్స్.